ఒక కప్పు అటుకులు, ఒక బంగాళదుంప ఉంటే చాలు. సాయంత్రం పూట వేడి వేడిగా తినడానికి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక స్ట్రైనర్, ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసి ఒక కప్పు అటుకులు వేసేసుకొని పైన నీళ్లు వేసేసుకొని అటుకులు బాగా నానుపుకోవాలి. అటుకులు బాగా తడిసేలాగా నీళ్లు పోసేసుకుంటూ అటుకులని తడిపేసుకొని ఇప్పుడు ఈ స్ట్రైనర్ని తీసి పక్కకైతే పెట్టేసుకుందాం. అటుకులు ఈ నీళ్ళకి బాగా తడిసి మనకి పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఉడికించిన బంగాళదుంప తీసుకున్నాను. ఒక కప్పు అటుకులకి ఒక బంగాళదుంప కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తురుముకునే దాంతో తురిమేసుకోవాలి. ఇలా బంగాళదుంప మొత్తం తురిమేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నానుపుకున్నాం కదా, ఆ అటుకులు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చాయో మనకి అన్నంలాగే. నానబెట్టుకున్న అటుకులు అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు తురుము. ఇందులోనే మనం స్పైసీనెస్కి సరిపడా వేసుకోవచ్చు. నేను ఒక చిన్నది పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసాను. పిల్లలకి ఎక్కువ స్పైసీగా ఉంటే నచ్చదు కాబట్టి ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్ తురుము. నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటావో అవే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ అయితే వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అంతా చేత్తో మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసేయండి. స్పూన్తో కాకుండా చేత్తో బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. మనకి బంగాళదుంపని తురిమేసుకుని ఉంటాం కదా, ఆ బంగాళదుంప, అటుకులు, మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యి ఇలా చపాతీ పిండిలాగా ఉండలాగా రావాలి. అందుకే చేత్తో మిక్స్ చేసుకుంటేనే చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా తీసుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా చాలా హెల్తీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా చాలా మంచిది. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యం కూడా చాలా మంచిది. అన్నీ ఇలా అయితే చేసి పెట్టేశాను. మీ దగ్గర ఎగ్ ఫ్రై ప్యాన్ ఉంటే కనుక ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకోండి. లేదు అనుకుంటే కూడా నార్మల్గా దోశ పెనం పైన లేదంటే ఫ్రై ప్యాన్లో కూడా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్ని గుంతల్లోకి నేను నూనె అయితే రాసేసాను. తర్వాత కొన్ని నువ్వులైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా మీరు ఫ్రై ప్యాన్లో లేదా దోశ పెనం పైన కాల్చుకునేటట్టుంటే ఇలా టిక్కిల్లాగా చేసేసుకొని అంతే పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీంట్లో ఎగ్ ఫ్రై ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలా గుంతల్లోకి ఈక్వల్గా సరిపోయేలాగా కరెక్ట్ షేప్ వచ్చేలాగా నేనైతే ఇలా ప్రెస్ చేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే కనుక అలాగా ఒక షేప్లో చేసుకొని అన్నీ దోశ పెనంలో లేదంటే ఫ్రై ప్యాన్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు అని అలా చూపించాను. అండ్ నా దగ్గర ఈ ప్యాన్ ఉంది కాబట్టి నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను. అన్ని గుంటల్లోకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా సెట్ చేసేసాను. అన్నీ ఒకే విధంగా ఒక షేప్లో అయితే వస్తాయి ఇలా వేసుకుంటే. పైన మళ్ళీ కొన్ని నువ్వులైతే వేస్తున్నాను. నువ్వులైతే మంచివండి ఆరోగ్యంకి. అందుకే ప్రతి దాంట్లో కూడా పిల్లలకి నేను ఇలా వేసి ఇస్తూ ఉంటాను. ఒక సైడు ఒక 2-3 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే చక్కగా మంచి కలర్తో క్రిస్పీగా కాలిపోతుంది. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం. ఎలాంటి పిండి లేకుండా చక్కగా మనకి అటుకులు బంగాళదుంపతోనే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా మంచి కలర్తో ఎంత చక్కగా మంచిగా రెడ్గా కలర్ అయితే వచ్చింది. అన్నీ ఇదే విధంగా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి పిండి యాడ్ చేయలేదు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాలిన సైడ్ అయితే క్రిస్పీగా వస్తుంది, లోపల అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలాగా మంచిగా కలర్ వచ్చేలాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కొంచెం నిదానంగా కాల్చుకున్నారంటే టేస్టీగా మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టచ్చు. చాలా తొందరగా అవుతుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా వర్షం పడే టైంలో కూడా ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యంకి ఆరోగ్యము, టేస్ట్కి టేస్టు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇంతే. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.
చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.